ఓం శాంతి. ఈరోజు మురళి 24/2/2026. మధురమైన పిల్లలారా, మీరు మీ జీవితాన్ని ఒక్క తండ్రితోనే సంబంధం ఉంచారు. మీ సంబంధం ఒక్కరితోనే, కావున ఈ ఒక్కరితోనే తోడుని నిర్వర్తించాలి. అది ఇంపార్టెంట్. బాబా యొక్క తోడు మనం పొందాము కాబట్టి బాబా తోడుని మనం నిభాయించాలి. ప్రశ్న: సంగమ యుగంలో ఆత్మ తన సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తుంది. ఈ సాంప్రదాయం అజ్ఞానంలో ఏ విధంగా నడుస్తోంది? జవాబు: పెండిలో స్త్రీల కొంగును భర్తకు ముడివేస్తారు. ఇక జీవితమంతా నేను ఇతడి తోడులోనే ఉండాలి అని స్త్రీ భావిస్తుంది. ఇప్పుడు మీరు మీ కొంగుని బాబాతో జోడించారు, ముడివేసుకున్నారు, బుద్ధి రూపీ కొంగుని. ఇప్పుడు మీ పాలన బాబా ద్వారా అర్ధకల్పం జరుగుతోందని మీకు తెలుసు. ఎంత బాగా, ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు బాబా. మన యొక్క సంబంధాన్ని ఒక్క బాబాతో జోడించుకున్నాం కాబట్టి ఒక్క బాబాతోనే సర్వ సంబంధాల ప్రేమను మనము అనుభవం చేయాలి. దానికే యాద్గారుగా పెండ్లిలో పెండ్లి కొడుకుతో పెండ్లి కూతురు కొంగుని ముడేస్తారు. ఇక్కడ మనం బుద్ధితో బాబాను ముడేసుకున్నాం. పాట: నా జీవితాన్ని నీతోనే ముడిపెట్టుకున్నాను. పాట: ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఓం శాంతి. చూడండి, పాటలో నా జీవిత సంబంధమును నీతోనే ముడిపెట్టుకున్నాను అని అంటారు. కన్య తన జీవితం అనే కొంగును పతితో ముడేసుకుంటుంది. జీవితాంతము తన తోడుగానే ఉండాలి అని భావిస్తుంది. అతడు పోషించాల్సి ఉంటుంది. కన్య తనను పోషించదు. జీవితాంతం వరకు అతడే పోషించాల్సి ఉంటుంది. పిల్లలైన మీరు కూడా జీవితం అనే కొంగును బాబాతో ముడేసుకున్నారు. అనంతమైన తండ్రి అనండి, టీచర్ అనండి, గురువు అనండి, ఏమైనా అనండి, ఈ ఆత్మల రూపీ జీవితాన్ని, ఈ ఆత్మల జీవితం రూపీ సంబంధాన్ని పరమాత్మతో ముడివేసుకోవాలి. అది హద్దు యొక్క స్థూలమైన విషయం, ఇది సూక్ష్మమైన విషయం. కన్య జీవితం అనే కొంగు పతితో ముడివేసుకుంటుంది. తాను తన ఇంటికి వెళ్తుంది, భర్త ఇంటికి. చూడండి, ప్రతి విషయమును అర్థం చేసుకునే బుద్ధి కావాలి. కలియుగంలో అన్నీ అసురీ మతం యొక్క విషయాలు. మనము జీవితం రూపీ దారాన్ని ఒక్కరితోనే ముడేసుకున్నామని మీకు తెలుసు. మీ సంబంధం ఒక్కరితోనే ఉంది. ఒక్కరితోనే తోడుని నిభాయించాలి. ఎందుకంటే వారి నుండి మనకు చాలా మంచి సుఖం లభిస్తుంది. బాబా అంటున్నారు, మీ సంబంధం ఒక్కరితోనే ఉంది. ఒక్కరితోనే తోడుని నిభాయించాలి. ఎందుకంటే వారి నుండి మనకు చాలా మంచి సుఖం లభిస్తుంది, అనంతమైన సుఖం లభిస్తుంది బాబా నుండి. వారు మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. కావున ఇటువంటి తండ్రి శ్రీమతం పైన నడవాలి కదా. ఇది ఆత్మికమైన సంబంధం. ఆత్మయే శ్రీమతాన్ని తీసుకుంటుంది. అశ్రీమతాన్ని తీసుకోవడం ద్వారా కింద పడిపోయారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి శ్రీమతం పైన నడవాలి. మనం మన ఆత్మ సంబంధంను పరమాత్మతో ముడేసుకుంటామని, తద్వారా మనకి 21 జన్మలు సదా సుఖం యొక్క వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. ఆ అల్పకాలికమైన కొంగుముడి ద్వారా మీరు కిందికి దిగజారుతూనే వచ్చారు. ఇక్కడ 21 జన్మల కోసం గ్యారెంటీ ఉంది. మీ సంపాదన ఎంత అద్భుతమైనది. ఇందులో పొరపాటు చేయకూడదు. మాయ ఎన్నో పొరపాట్లు చేయిస్తుంది. ఈ లక్ష్మీనారాయణులు తప్పకుండా ఎవరితోనో తమ జీవిత రూపీ సంబంధాన్ని ముడివేసుకున్నారు. కావున వారికి 21 జన్మల వారసత్వం లభించింది. ఆత్మలైన మీ జీవితం రూపీ దారము పరమాత్మతో కల్పకల్పము ముడివేయబడుతుంది. దానికి లెక్కలేదు, ఎన్నిసార్లు అనేది లెక్కలేదు. మేము శివబాబాకు చెందిన వారిగా అయ్యాము, వారితో జీవిత రూపీ దారం ముడేసుకున్నాము అని మీ బుద్ధిలో కూర్చుంటుంది. ఎన్నిసార్లు చెప్తున్నారు, అన్నిసార్లన్నా గుర్తుంటే చాలు ఈరోజంతా. ప్రతి ఒక్క విషయంలోనూ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. కల్పకల్పము ఇలా ముడి వేసుకున్నారని మీకు తెలుసు. ఇప్పుడు శివ జయంతిని జరుపుకున్నాం. కానీ ఎవరిది జరుపుకుంటారనేది ఎవరికీ తెలీదు. పతిత పావనుడైన శివబాబా తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. ఇది మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి తెలీదు.
కావుననే కోట్ల మందిలో ఏ ఒక్కరో అనే గాయనం ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయి స్వయంని హిందువులుగా పిలిపించుకుంటున్నారు. మిగిలిన శాస్త్రాలు, కథలు మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ ధర్మం లేనప్పుడు మరి దీన్ని ఎలా తెలుసుకోగలరు? ఇప్పుడు మీరు జీవితం అనే తాడుని బాబాతో ముడేసుకున్నారు. ఆత్మలకు పరమాత్మతో ముడివేయబడింది. ఇందులో శరీర విషయం లేదు. మీరు ఇంట్లో కూర్చొని ఉన్న బుద్ధి ద్వారా స్మృతి చేయాలి. ఆత్మలైన మీ జీవిత రూపీ తాడు ముడివేయబడి ఉంది. కొంగుని ముడేస్తారు కదా, అది స్థూలమైన కొంగు. ఇది ఆత్మలు పరమాత్మతో జోడింపచేసే యోగం. భారతదేశంలో శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ తాను ఎప్పుడొచ్చారు అనేది ఎవరికీ తెలియదు. కృష్ణ జయంతి ఎప్పుడో, రాముని జయంతి ఎప్పుడో కూడా తెలియదు. పిల్లలు, మీరు త్రిమూర్తి శివ జయంతి అన్న పదాన్ని రాస్తారు. కానీ ఈ సమయంలో 3 మూర్తులు లేవు, బ్రహ్మ విష్ణు శంకర్లు. ఇప్పుడు ఎక్కడున్నారు? శివబాబా బ్రహ్మ ద్వారా సృష్టిని రచిస్తారు అంటారు. కావున బ్రహ్మ సాకారంలో తప్పకుండా కావాలి కదా. మిగిలిన విష్ణువు మరియు శంకరుడు ఈ సమయంలో ఎక్కడున్నారని మీరు త్రిమూర్తి అంటున్నారు. ఇవెంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. త్రిమూర్తి అర్థమే బ్రహ్మ విష్ణు శంకర్లు. బ్రహ్మ ద్వారా స్థాపన ఈ సమయంలోనే జరుగుతుంది. విష్ణువు ద్వారా సత్యుగంలో పాలన జరుగుతుంది. వినాశ కార్యం అంతిమంలో జరగాలి. భారతదేశపు ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే. వారంతా ధర్మాలు స్థాపించుకునేందుకు వస్తారు, అనేక ధర్మస్థులు. ఈ ధర్మస్థాపన జరిగింది మరియు దాని వార్షికము ఇది శివ జయంతి. ప్రతి ఒక్కరికి వారి వారి ధర్మాల గురించి తెలుసు. ఫలానా సమయంలో ఫలానా ధర్మస్థాపకుడు వచ్చారని. కానీ భారతదేశం గురించి ఎవరికీ తెలియదు. గీతా జయంతి, శివ జయంతి ఎప్పుడు జరిగింది అనేది ఎవరికీ తెలియదు. కృష్ణుడు మరియు రాధ ఆయుష్లో 2-3 సంవత్సరాల తేడా ఉంటుంది. మొదట కృష్ణుడు జన్మ తీసుకొని ఉంటాడు. సత్యుగంలో ఎవరో ఒక రాజు వద్ద అతడి జన్మ జరుగుతుంది కదా. కానీ సత్యుగం ఎప్పుడుండేదో ఎవరికీ తెలియదు. మీకు కూడా అర్థం చేసుకునేందుకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. కావున 2 రోజుల్లో ఎవరైనా ఎంతవరకు అర్థం చేసుకుంటారు? బాబా అయితే చాలా సహజంగా అర్థం చేయిస్తారు. తను బేహద్దు తండ్రి. తప్పకుండా వారి ద్వారా అందరికీ వారసత్వం లభించాలి. ఓ దేవాది దేవా అని స్మృతి చేస్తారు. లక్ష్మీనారాయణల మందిరం ఉంది. వారు స్వర్గంలో రాజ్యం చేసేవారు. కానీ వారికి వారసత్వాన్ని ఎవరిచ్చారు? తప్పకుండా స్వర్గ రచయితయే ఇచ్చి ఉంటారు. కానీ ఎప్పుడిచ్చారు, ఎలా ఇచ్చారు అనేది ఎవరికి తెలియదు. సత్యుగం ఉన్నప్పుడు ఇంకే ధర్మము లేదని పిల్లలైనా మీకు తెలుసు. సత్యుగంలో మనం పవిత్రులుగా ఉండేవారం. కలియుగంలో మనం పతితులుగా ఉన్నాం. కావున సంగమంలోనే మనకు జ్ఞానాన్ని ఇచ్చి ఉంటారు. కానీ సత్యుగంలో కాదు. సత్యుగంలో ప్రాలబ్ధం అనుభవించేటప్పుడు అక్కడ ఎవరొచ్చి జ్ఞానం ఇస్తారు? అసలు అవసరం లేదు. సద్గతిని పొందిన తర్వాత, డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ MBBS డాక్టర్ కోర్స్ అవసరం లేదు కదా. అది బాబా అంటున్నారు. ఎవరొచ్చి ఇస్తారు? సత్యుగంలో అవసరం కూడా లేదు కదా అక్కడ. ఇది ఎవరికీ తెలియదు. సత్యుగంలో ఉండేవారు కృష్ణుడైతే అతడికి ప్రాలబ్ధం ఎక్కడి నుంచి లభించింది? లక్ష్మీనారాయణలే రాధాకృష్ణులుగా ఉండేవారు. ఇది ఎవ్వరికీ తెలియదు. రాధాకృష్ణుల యొక్క కౌమార స్వరూపము, లక్ష్మీనారాయణల యొక్క బాల్య స్వరూపము లేదు కదా. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలుగా అవుతారు. స్వయంవరానంతరము పేర్లు మార్చబడతాయి. ఈ ప్రాలబ్ధం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. ఈ అంటు కట్టబడుతుంది. అతి మధురమైన వృక్షం యొక్క అంటు కట్టబడుతుంది. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేశారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు బదిలీ అవుతున్నారు. మొదట బ్రాహ్మణులుగా అవ్వాలి. ఇది పల్టీల ఆట. ఆడేటప్పుడు పిలక మళ్ళీ వస్తుంది. పల్టీ ఆటలో తల, పిలక మరియు కాళ్ళు 2 కలిసి వస్తాయి. తప్పకుండా మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాం. యజ్ఞంలో తప్పకుండా బ్రాహ్మణులు కావాలి. ఇది శివుడు లేదా రుద్రుని యజ్ఞం. రుద్రజ్ఞాన యజ్ఞం అని అంటారు.
కృష్ణుడు యజ్ఞాన్ని రచించలేదు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుంది. శివబాబా యొక్క ఈ యజ్ఞం పతితులను పావనంగా చేసేందుకే రుద్రుడైన శివబాబా నిరాకారుడు తాను ఎప్పటి వరకైతే మనుష్య శరీరంలో రారో అప్పటి వరకు యజ్ఞాన్ని ఎలా రచిస్తారు? మనుషులే యజ్ఞాలను రచిస్తారు. చాలా చాలా ఇబ్బంది కలిగినప్పుడు, అతివృష్టి అనావృష్టి కలిగినప్పుడు, దుఃఖాలు కలిగినప్పుడు యజ్ఞాలను రచిస్తారు. సూక్ష్మవతనం లేదా మూలవతనంలో యజ్ఞాల యొక్క విషయం ఉండదు. మనం సంగమ యుగంలో ఉన్నామని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు సత్యుగం ఉండేది. ఇప్పుడు మీరు మళ్ళీ అలా అవుతున్నారు. ఆత్మల ఈ జీవితము రూపీ తాడు పరమాత్మతో ముడివేయబడి ఉంది. దీనిని ఎందుకు ముడేసుకున్నారు? సదా సుఖం యొక్క వారసత్వాన్ని పొందేందుకు. బేహద్దు తండ్రి ద్వారా మనం ఈ లక్ష్మీనారాయణలాగా అవుతామని మీకు తెలుసు. మీరే దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. మీ రాజ్యం ఉండేది. మళ్ళీ మీరు పునర్జన్మలు తీసుకుంటూ క్షత్రియ ధర్మానికి చెందిన వారిగా అయ్యారు. సూర్యవంశీ రాజ్యం అయిపోయి మళ్ళీ చంద్రవంశీలు వచ్చారు. ఈ చక్రంలో ఏ విధంగా తిరుగుతారో మీకే తెలుసు. మీరు ఎన్నెన్ని జన్మలు తీసుకున్నారు? భగవాన్ వాచ, ఓ పిల్లలారా, మీకు మీ జన్మల గురించి తెలీదు, నాకు తెలుసు. ఇప్పుడు ఈ సమయంలో ఈ శరీరంలో ఇద్దరు ఉన్నారు. బ్రహ్మ ఆత్మ మరియు శివ పరమాత్మ ఇద్దరూ ఉన్నారు. ఈ సమయంలో బ్రహ్మ మరియు శివుడు ఇద్దరూ కలిసి ఉన్నారు. శంకరుడు ఎప్పుడు పాత్రలేకి రారు. విష్ణువు అయితే సత్యుగంలో ఉంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నారు. హంసో సోహం యొక్క అర్థాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. వారు దానికి ఆత్మయే పరమాత్మ అనేస్తారు, పరమాత్మయే ఆత్మ అంటారు. ఎంత తేడా ఉంది! రావణుడు రావడంతోనే రావణ్ణి మతం ప్రారంభమైపోతుంది. సత్యుగంలో ఈ జ్ఞానమే ప్రాయలోపమైపోతుంది. ఇవన్నీ జరగడం డ్రామాలో రచింపబడి ఉన్నాయి. అప్పుడే తండ్రి వచ్చి స్థాపన చేస్తాడు. ఇప్పుడు ఇది సంగమ యుగం. నేను కల్పము యొక్క సంగమ యుగంలోనే వచ్చి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను. ఎవరైతే ఉన్నారో వారంతా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహ అయిపోవాల్సి ఉంది. బాబా అంటున్నారు, ఎవరైతే పావన ప్రపంచం, బాబా అంటారు, ఈ యజ్ఞం నుండే ప్రజ్వలితమవుతుంది. పతిత ప్రపంచం వినాశం జరగాల్సి ఉంది. ఈ జ్ఞాన యజ్ఞంలో ఎవరైతే ఉన్నారో వారంతా స్వాహ అయిపోవాల్సి ఉంది. ఇది ఎలా తయారవుతుంది? పావన ప్రపంచం, ఓ పతిత పావన రాండి అని కూడా మీరు పిలుస్తారు. మరి పతిత ప్రపంచం పావన ప్రపంచం కలిసి ఉంటుందా? పతిత ప్రపంచం యొక్క వినాశం జరుగుతుంది. ఇందుకు సంతోషించాలి. మహాభారత యుద్ధం జరిగింది. దాని ద్వారా స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. ఇది అదే మహాభారత యుద్ధం. ఇది మంచిదే. పతిత ప్రపంచం సమాప్తమైపోతుంది. శాంతి కోసం అనేకంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీకిప్పుడు ఏ మూడవ నేత్రమైతే లభించిందో అది ఎవ్వరికీ తెలియదు. మనం బేహద్దు తండ్రి నుండి మళ్ళీ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు సంతోషం కలగాలి. బాబా, మేము అనేకసార్లు మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాం. రావణుడు మళ్ళీ శాపాన్ని ఇచ్చాడు. ఈ విషయాలను స్మృతి చేయడం సహజం. మిగిలినవన్నీ అనేకమైన దంతకథలు, అంటే ఎవరికి ఏం తోచితే అది చెప్తూ వచ్చినారు. దాన్నే బాబా అంటారు దంతకథలు అని. అంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు కథల రూపంలో తయారు చేస్తున్నారు. మిగిలినవన్నీ అనేకమైన దంతకథలు. మిమ్మల్ని ఇంత షావుకారులుగా తయారు చేశాను, మళ్ళీ మీరు నిరుపేదలుగా ఎందుకయ్యారు? ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. జ్ఞానము, భక్తి, వైరాగ్యం అని కూడా గాయనం చేయబడుతుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అనేది కూడా గాయనం ఉంది.
ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడే భక్తి నుండి వైరాగ్యం కలుగుతుంది. మీకు జ్ఞానం లభించింది, అప్పుడే భక్తి నుండి వైరాగ్యం కలిగింది. మొత్తం పాత ప్రపంచం పైన వైరాగ్యం కలుగుతుంది. ఇదంతా శ్మశాన వాటిక. 84 జన్మల చక్రాన్ని తిరిగారు. ఇప్పుడు ఇక వాపస్ ఇంటికి వెళ్ళాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు. ఇది ఇంపార్టెంట్. మనం బాబాని ఎంత స్మృతి చేస్తామో అంత బాబా దగ్గరికి వెళ్ళిపోతాం. వికర్మలు వినాశం అయిపోతాయి. ఇంకా ఏ ఉపాయము లేదు. యోగ అగ్ని ద్వారా పాపాలు భస్మమవుతాయే కానీ గంగాజలము యొక్క స్నానాల ద్వారా కావు. మాయ మిమ్మల్ని మూర్ఖులుగా చేసేసింది. ఏప్రిల్ ఫూల్ అంటారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని లక్ష్మీనారాయణల వలె తయారు చేసేందుకు వచ్చాను. ఈరోజు మనం ఎలా ఉన్నాము, రేపు మనం ఏమవుతాము అనే చిత్రము కూడా చాలా బాగుంది. కానీ మాయ కూడా తక్కువేమీ కాదు. మాయ తాడుని ముడి వెయ్యనివ్వదు. బుద్ధి రూపి తాడుని అటు ఇటు లాగుతూనే ఉంటుంది. మేము బాబాను స్మృతి చేస్తాము, కానీ మళ్ళీ ఏం జరుగుతుందో తెలీదు, మర్చిపోతాము అంటారు. ఇందులోనే కష్టపడాల్సి ఉంటుంది. కావుననే భారతదేశ ప్రాచీన రాజయోగము ఎంతో సుప్రసిద్ధమైనది. వారికి వారసత్వం ఎవరిచ్చారు అనేది ఎవరు అర్థం చేసుకోరు. పిల్లలు, నేను మళ్ళీ మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చానని బాబా అంటారు. ఇది తండ్రి పనే. ఈ సమయంలో అందరూ నరకవాసీలుగా ఉన్నారు. మీరు ఎంతో సంతోషిస్తారు. ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు వీటిని అర్థం చేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. డైరెక్ట్ సందేశాన్ని అర్థం చేసుకుంటే భగవంతుడెవరు, నేనెవరు, ఈ సృష్టిలో నా పాత్ర ఏమి, స్వర్గం ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. జ్ఞానం కూడా వస్తుంది, ఆనందం కలుగుతుంది, నిశ్చింతతను ఉంటుంది. బాబా అదే అంటున్నారు. మీరెంతో సంతోషిస్తారు. ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు వీటిని అర్థం చేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. తప్పకుండా ఇది 84 జన్మల లెక్క. ఇది అర్థం చేసుకుంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. అర్ధకల్పం భక్తి చేసి మీరు అలసిపోయారని బాబాకు తెలుసు. మధురమైన పిల్లలు, బాబా మీ అలసటనంతా దూరం చేస్తారు. ఇప్పుడు ఇక భక్తి అజ్ఞాన అంధకారం పూర్తి అవుతుంది. ఈ దుఃఖధామం ఎక్కడా, ఆ సుఖధామం ఎక్కడా? నేను దుఃఖధామాన్ని సుఖధామంగా తయారు చేసేందుకు కల్పము యొక్క సంగమ యుగంలోనే వస్తాను. తండ్రి పరిచయం ఇవ్వాలి. తండ్రి బేహద్దు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. వారొక్కరికే మహిమ ఉంది. శివబాబా లేకపోతే మిమ్మల్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు? డ్రామాలో ఈ సృష్టి నాటకరంగం యొక్క పాత్రంతా రచింపబడి ఉంది. ఓ పతిత పావన రాండి అని మీరు కల్పకల్పము నన్ను పిలుస్తారు. శివుని జయంతి ఉంది, బ్రహ్మ స్వర్గస్థాపన చేశారు అంటారు. మరి ఇప్పుడేం చేశారు? శివ జయంతిని జరుపుకుంటారు. ఏమీ అర్థం చేసుకోరు. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం కూర్చోవాలి. మీ సంబంధం ఒక్కరితోనే ముడి వేసుకున్నప్పుడు మరికెవ్వరితోనూ దాన్ని ముడేసుకోకండి. అది ఒక్క బాబాతో మన సంబంధం ఉన్న తర్వాత మరి ఇంకెవ్వరితోనూ ఏ దేహదారితోనూ మళ్ళా మన సంబంధం ఉండకూడదు. అది బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, ఒక్క బాబాతో ముడి వేసుకున్నారు. మరి శివుడు వచ్చి ఏం చేశారు అనేది తెలీదు. శివ జయంతిని జరుపుకుంటారు. ఏమీ అర్థం చేసుకోరు. బాబా అంటారు, ఇంకా మరి ఎవ్వరితోనూ కొంగుని ముడేసుకోకండి, లేకపోతే కింద పడిపోతారు. పారలౌకిక తండ్రి అతి సాధారణమైన వారు. వారిలో ఎటువంటి ఆడంబరము లేదు. ఆ తండ్రి అయితే మోటార్లలో, విమానాల్లో తిరుగుతూ ఉంటాడు. ఈ బేహద్దు తండ్రి నేను పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి పిల్లల సేవ కోసం వస్తాను అంటారు. ఓ అవినాశి డాక్టర్,
రండి మీరు వచ్చి మాకు ఇంజెక్షన్ ఇవ్వండి అని మీరు పిలిచారు. ఇంజెక్షన్ వేయబడుతోంది. ఇంతవరకు కొంగు ముడేసుకోండి అండ్రి బుద్ధిని. ఇప్పుడేమంటున్నారు, నేను జ్ఞానం అనే ఇంజెక్షన్ ఆత్మకిస్తాను అంటున్నారు. యోగాన్ని జోడించినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి. తండ్రి 63 జన్మల పాపాలను సమాప్తం చేసేందుకు వస్తారు. 21 జన్మలకు సుఖాన్ని ఇచ్చేందుకు వస్తారు. మధురాతి మధురమైన పిల్లలు బాబా చెప్తున్నారు. సో ఎంత సుందరంగా బాబా మురళి నడిపిస్తున్నారు. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. సారాంశం, మీ బుద్ధి రూపీ ఆత్మిక కొంగుని ఒక్క బాబాతో ముడేసుకోవాలి. ఒక్కరి శ్రీమతంపైనే నడవాలి. సెకండ్ పాయింట్, మనం అతి మధురమైన వృక్షాన్ని అంటుకడుతున్నాం కావున మొట్టమొదట స్వయాన్ని చాలా చాలా మధురంగా తయారు చేసుకోవాలి. స్మృతి యాత్రలో తత్పరులై వికర్మలను వినాశం చేసుకోవాలి. వరదానం, మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవీ రత్నాలుగా అయ్యి సదా శక్తిశాలి మాయా ప్రూఫ్ విఘ్న ప్రూఫ్లుగా కండి. మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవజ్ఞులుగా అయ్యి సదా శక్తిశాలి మాయా ప్రూఫ్ విఘ్న ప్రూఫ్లుగా కండి. మననం చేసేవాళ్ళు శక్తిశాలిగా ఉంటారు, తద్వారా మాయా రాదు, విఘ్నాలు రావు. ఏ విధంగా శారీరక శక్తి కోసం జీర్ణశక్తి అవసరమో అలా ఆత్మని శక్తిశాలిగా చేసుకునేందుకు మనన శక్తి అవసరం. మనన శక్తి ద్వారా అనుభవ స్వరూపులుగా అయిపోవడం ఇదే అన్నింటికన్నా పెద్ద శక్తి. ఇటువంటి అనుభవజ్ఞులు ఎప్పుడూ మోసపోరు, చెప్పుడు విషయాలతో విచలితమవ్వరు. అనుభవజ్ఞులు సదా సంపన్నంగా ఉంటారు. వారు సదా శక్తిశాలిగా మాయాజీత్గా విఘ్న విజేతలుగా అయిపోతారు. స్లోగన్, సంతోషం అనే ఖజానా తోడుగా ఉంటే మిగిలిన అన్ని ఖజానాలు స్వతహాగా వచ్చేస్తాయి. ఎక్కడ సంతోష ధనం అనేది ఉంటుందో అక్కడ మిగిలిన ధనాలన్నీ ఉంటాయి అనే సామెత ఉంది. అవ్యక్త సూచన, ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. సఫలతా సంపన్నులుగా అయ్యేందుకు సాధారణ కార్యంలో ఉన్నా కూడా అది ఫరిస్తాల నడవడిక మరియు వ్యవహారం లాగా ఉండాలి. ఏం చేయాలి, విషయమే అలా ఉంది, పనే అటువంటిది, పరిస్థితులు అలా ఉన్నాయి, సమస్య అలా ఉంది అనకండి. వీటి వలన సాధారణత వచ్చేస్తుంది. ఏ సమయంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మీ అలౌకిక స్వరూపం ప్రతి ఒక్కరికి అనుభవం అవ్వాలి. విషయానికి తగ్గట్టుగా మీ స్వరూపాన్ని తయారు చేసుకోండి. విషయాలు మిమ్మల్ని మార్చకూడదు, అప్పుడు అందరి సమీపంలోకి వస్తారు మరియు ఏకతా సంఘటన దృఢమవుతూ పోతుంది. థ్యాంక్ యూ బాబా. ప్రతిరోజు ఎన్ని విషయాలు చెప్తారు బాబాకి, ఎంత థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ.